నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయం అయితే మనం తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం తులారాశి దగ్గర ఉన్నాం. ఈ తులారాశి వారికి జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు, అంటే 4 మాసాల పాటు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? ఎలా అంటే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ టైం బాగాలేదు అంటే కనుక ఏ దేవుడిని ఆరాధన చేసుకుంటే వీళ్ళకి అన్ని మంచి ఫలితాలు కలుగుతాయో ఈ విషయాలు కూడా తెలియజేస్తారా? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తులారాశి వారికి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి అంటే మంచి గుడ్ బ్యాలెన్సింగ్ పర్సన్స్ వీళ్ళు. అంటే ప్రతి దాన్ని ఇప్పుడు ఒక 4-5 వర్క్స్ ఉన్నాయి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. తులా అంటే త్రాసు కదా, అవును, బ్యాలెన్స్ అది యాక్చువల్గా. సో బ్యాలెన్సింగ్ రిలేటెడ్ అయితే ఒక లక్కీ కూడా ఏంటంటే వీళ్ళకి తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది తులలో. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా సెట్ అయిపోతారు, అది ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నా సెట్ అయిపోతారు. అది ఒక విచిత్రమైన అదృష్టం వాళ్ళకి, విచిత్రమైన అదృష్టం. సో అట్లా అయితే వీళ్ళకి సాటర్న్ 6th హౌస్లో ఉండి వక్రిస్తున్నాడు, 6వ భావంలో ఉండి వక్రిస్తున్నందుకు ఇక్కడ కలిగే ఫలితాలు. అండ్ అలాగే తులారాశి వారికి శనితో పాటు శుక్రుడిని కూడా గమనించాలి ఇప్పుడు కూడా, ఎందుకంటే లగ్నాధిపతి అవుతున్నాడు ఒకటి, శుక్రుడికి ఫ్రెండ్ అయిన శని. అందుకని సో ఇక్కడ వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం తులారాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 6th హౌస్లో ఉండే శని ఎప్పుడైనా వక్రించినప్పుడు డెబిట్స్ క్రెడిట్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అక్కడ. అంటే ఒక ఛాన్స్, ఒక ఏదైనా ఒక రూట్ దొరుకుతుంది వీళ్ళకి. కాకపోతే 6th హౌస్లో ఉంటే కూడా శని మంచివాడే, కానీ ఎప్పుడైతే వక్రిస్తాడో గతంలో చేసిన అప్పులు, గతంలో చేసిన కొన్ని రుణాలు, కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ 6th హౌస్లో ఉండే శని వలన పిల్లల్ని ఏదైనా సంతానాన్ని విదేశాలకు పంపించాలి కానీ అవ్వట్లేదు అనుకునేటువంటి వక్రగతిలో అయిపోతాయి పనులు చెప్పాలంటే. అండ్ లగ్నాలార్డ్ ఈజ్ ఇన్ 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కొన్నిసార్లు చూడండి ఏదో పెద్ద ఎక్కువ లాభం మీద వచ్చేస్తుంది ఒక్కోసారి వీళ్ళు కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు, లేకపోతే కట్టాల్సిన ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన బ్యాలెన్స్ పెడుతూ ఉంటారు. అలాంటివి August 2nd వరకు చేయకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొద్దిగా అంటే తండ్రి గారు ఆస్తి వస్తుంది కానీ ఇక్కడ వక్రించినందుకు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ శుక్రుడు నీచస్థానం నుంచి చెడిపోయే వరకు, అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు, అంటే August 2nd నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు మీకు శుక్రుడు నీచంలో ఉంటాడు. సో ఈ టైంలో పర్టికులర్గా తండ్రి ఆస్తి విషయంలో, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఎందుకంటే శుక్రుడు నీచబడుతున్నాడు కదా, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వీళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విషయాల్లో, వివాహ జీవితం విషయంలో, అంటే ఒక్కోసారి మ్యారిటల్ లైఫ్ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకుని ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి ఏంటి ఈ ఒక్క చిన్న గొడవ కింద మీరు ఇట్లా డెసిషన్ తీసుకుంటున్నారు అంటుంటారు. అటువంటి డెసిషన్స్ అసలు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి తులారాశి వారు. అయితే ఇక్కడ దీనికి పరిహారం ఏమిటి? ఇప్పుడు వక్రించిన గ్రహంగానే నీచబడ్డ శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి బొబ్బర్లు దానంగా ఇవ్వాలి, ఉలవలు దానంగా ఇవ్వాలి. అప్పుడు వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాదు, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా. అది గురుగారు, జనరల్గా మనం వచ్చేసి వక్రగతి గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు వీళ్ళ అంటే తులారాశి వారి పర్సనల్ చార్ట్లో కనుక ఏ గ్రహం వక్రిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పుట్టినప్పుడు వక్రించడం కాదు, వక్రించిన టైంలో వీళ్ళు పుట్టాలని రాసి పెట్టుంటుంది. ఎందుకంటే ప్రతి జీవి కూడా భూమి మీదకి వస్తున్నారు అంటే సమ్ బ్యాలెన్స్ ఉంటుంది, వీళ్ళకి రావాల్సిందా వీళ్ళు ఇవ్వాల్సిందా. వక్రగతి అంతా కూడా వీళ్ళు పోయిన జన్మలో ఇవ్వవలసినవి బ్యాలెన్స్ ఉండిపోయి ఈ జన్మలో ఇవ్వడానికి వచ్చారు. అది నాలెడ్జా, మనీయా, లేకపోతే ల్యాండ్సా, లేకపోతే భక్తి సంబంధంగా దేవుడికి చేయాల్సిన పని కైంకర్యాలు ఉన్నాయా, ఇట్లా చాలా ఉంటాయి. ఇందులో పర్టికులర్గా ఏంటంటే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే జనరల్ ప్రిడిక్షన్, ఇందులో జనరల్ ఉంటుంది, స్పెసిఫిక్ ఉంటుంది. జనరల్ ఏంటి, శని ఎవరికైనా వక్రించారంటే బాబు నువ్వు ప్రదేశం మారితే బాగుంటుందేమో చూసుకోమని చెప్పాలి. మారితే బాగుంటుంది కొన్నిసార్లు శని వక్రించినప్పుడు, అది మారితే బాగుంటుందో మారకపోతే బాగుంటుంది అనేది వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే శని పొజిషన్ చూసుకొని చెప్పాలి. జూపిటర్ కనుక అనుకోండి, జీవుడు కొన్ని వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, కొన్ని విషయాల్లో మార్పు, అది కూడా మార్పునే చెప్తుంది. బుధుడు మాత్రం అయితే జీవుడి విషయంలో జనరల్గా ఏంటంటే కొన్ని
దేవతా సంబంధించినవి స్పిరిచువల్ రిలేటెడ్ క్షేత్రాలకు వెళ్ళడం వల్ల బాగుంటుందా, లేకపోతే ఏదైనా ఆలయానికి వెళ్ళి వాళ్ళు సేవ చేయడం వల్ల బాగుంటుందా అనేది చెప్తుంది. ఓకే. అంటే ఆ బ్యాలెన్సెస్ ఉండిపోయాయి. అంటే పోయిన జన్మలో ఏదో ఒక గుళ్ళో జాబ్ చేశాడు, అక్కడ చేయాల్సిన కైంకర్యాలు సరిగ్గా చేయలేదు, ఏదో మమ అనిపించేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నాడు, కానీ అది బ్యాలెన్స్ ఉండిపోతుంది. మళ్ళీ పడతాడు, మళ్ళీ అదే ఆలయంలోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ కైంకర్యం చేస్తాడు. బ్యాలెన్సే అట్లా. అంటే వీనస్ అంటే ఏంటి, జీవిత భాగస్వామి, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా. మెర్క్యూరీ నాలెడ్జ్ షేరింగ్ చేస్తే మంచిది. అండ్ కుజుడు ల్యాండ్ రిలేటెడ్, అన్నదమ్ములకు సంబంధించింది. ఇది జనరల్ బ్యాలెన్సెస్ ఉన్నాయని అర్థం ఇక్కడ. బట్ స్పెసిఫిక్గా చూసుకుంటే శని ఏమవుతాడు ఈ తులా లగ్నానికి 4th and 5th లాట్. 4th and 5th లాట్ అంటే సంతానము, ఏదైనా ప్రాపర్టీ, ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో చేయాల్సిన సర్వీసెస్ ఏవైతున్నాయో బ్యాలెన్స్ ఉన్నాయి. జూపిటర్ అనుకోండి, ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెలతోని, లేకపోతే మేనమామ వరుస వాళ్ళతోని, డైలీ లైఫ్లో ఉండేటువంటి కొంత దేవతా సంబంధించిన కొన్ని బ్యాలెన్సెస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాలని అర్థం. అంటే డైలీ మీరు టెంపుల్కి వెళ్ళాల్సింది ఉందా అంటే ఎట్లాగా, డైలీ ఒక టెంపుల్కి వెళ్తే వాళ్ళ లైఫ్ మారుతుందని ఉంటుంది. అవును. ఆ గురువు వక్రించినందుకు అప్పుడేంటి, ఓకే డైలీ నేను ఈ టెంపుల్కి వెళ్తే బాగుంటుందా, ఎందుకంటే దానికి బ్యాలెన్స్ ఉన్నాడు. ఆ బ్యాలెన్స్ క్లియర్ అయ్యేదాకా ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదైనా లోన్ తీసుకుంటాం, కొత్త లోన్ కావాలంటే ఏం చెప్తారు, ఫస్ట్ ఇది బ్యాలెన్స్ క్లియర్ చేస్తేనే. ఇదేమిటండి నేను ఇది చేస్తాను, ఇది ఇవ్వనంటే లేదు, ఇది క్లియర్ చేయని మీకు ఇస్తా ఉంటాను అంతే. ఇప్పుడు ఏ గ్రహం గురుగారు వక్రిస్తే అలా రోజు గుడికి వెళ్ళాలి? బుధుడా? గురువు ఇస్ ది కారక ఆఫ్ స్పిరిచువల్, ఇది కదా స్పిరిచువల్ ఇంక్లినేషన్ కదా. అవునవును. సో ఓకే, అట్లా అన్నమాట. అండ్ అలాగే మనకి ఒకవేళ ఉదాహరణకి ఆ విషయాలు మనకి తెలియకపోతే గురుగారు తెలుసుకోవాలి. ఫలితాలు ఏం లేదండి, ఇప్పుడు వీళ్ళకి నెగటివ్ బాడీ నీరసంగా ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం, టెస్ట్ B12 తక్కువ ఉంది, అది ఇది చెప్తాం. అవును. B12 తీసుకుంటే ఎనర్జీ అయిపోతాడు. అవును. తెలుసుకోవాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, అంటే వాళ్ళ జన్మజాతకం చూపించుకుంటేనే ఇవన్నీ తెలుస్తాయి. స్కానింగ్ చేస్తేనే రిపోర్ట్ ఎలా బయటకు వస్తుందో చార్ట్ చూపించుకుంటేనే తెలుస్తుంది. లేకపోతే ఏంటి, ఏం చెప్తారు శాస్త్రంలో, సరే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నువ్వు రోజులు వెళ్తే చదువుకో, అంత ఆల్రౌండ్ అనమాట, మొత్తం చెకప్, ఆల్రౌండ్ చెకప్ లాగా వెళ్తే చదివేసుకో, ఒకటే రెమెడీ, రోజులు వెళ్తే చదువుకో, అమ్మవారిని పట్టుకో, అన్ని సెట్ అవుతాయి అంటారు. అది. అండ్ అట్లాగే మనకి వీళ్ళకి కుజుడు 7th లార్డ్ అవుతాడు. కుజుడు కనుక వక్రిస్తే రావాల్సిన డబ్బుల విషయంలోని, వివాహం విషయాలను వెనక్కి వెళ్తూ ఉంటాయి. శుక్రుడు కనుక వక్రిస్తే ఆల్ ఆఫ్ సడన్గా జరగాల్సిన కొన్ని యాక్సిడెంట్స్ కూడా మిస్ అవుతాయి. అలాగే తాతగారు ఆస్తి విషయంలో కూడా కొంత మిస్సింగ్ ఉంటుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. బుధుడు వక్రిస్తే తండ్రి ఆస్తి విషయంలో కొంత మార్పులు కానీ, లేకపోతే తండ్రి ఆస్తి ఉండేదండి తీసేసామండి అని ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అట్లా. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకుందాం, హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆరాధన చేయాలి. ప్రజెంట్ రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా నామాన్ని చేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, తులారాశి వారి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ వచ్చాము. మీరు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని కలవాలి, లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అన్న కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.